సో డాక్టర్ సుధా సిన్హా, మీరు ఇంత మీకు 25 ఏళ్ల మీ ప్రస్థానంలో మీరు అప్లై చేసుకునే హెల్త్ ప్రిన్సిపల్స్ ఏంటి ఫర్ యూ టు సే మీరు ఎంత ప్లెజెంట్ గా ఎంత జాయ్ఫుల్ గా కనిపిస్తున్నారు? అంటే ఒక బిజీ డాక్టర్ ఉండాల్సిన స్ట్రెస్ కూడా మీ మొహంలో కనిపించట్లేదు, ఆల్దో మీరు చాలా బిజీ. బట్ ఫస్ట్ థింగ్ ఈస్ దట్ నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఓవర్ వెయిట్. ఐ హ్యావ్ నెవర్ బీన్ హెల్తీ వెయిట్ అనమాట. మై బిఎంఐ ఇస్ ఆల్వేస్ హై, యూ కెన్ సీ ఆల్సో. బట్ ఐ హ్యావ్ లర్న్డ్ ఇన్ ద లాస్ట్ 10 years టు సెపరేట్ మై ఎక్సర్సైజ్ ఫ్రమ్ మై వెయిట్, అండ్ దట్ ఐ థింక్ వాస్ ద బిగ్గెస్ట్ పర్సనల్ లెర్నింగ్ దట్ ఐ హ్యావ్ హ్యాడ్. సో ఇప్పుడు నాకు మోకాళ్ళ నొప్పులు, వీపు నొప్పులు, నడవలేకపోతున్నాను, అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే లేదు. సో ఐఎమ్ వెరీ యాక్టివ్. వెయిట్ కొంచెం ఎక్కువ ఉన్నా కూడా అన్హెల్దీగా ఉన్నామని కాదు. కరెక్ట్. అది సో మన మజిల్ మాస్ బాగుండాలి, మనం చేయగలిగి ఉండాలి అనమాట. సో దట్ ఐ థింక్ ఐ హావ్ డన్. సో మీరు మామూలుగా ఇడ్లీ సాంబార్ అన్ని తినేస్తారా, లేక ఇప్పుడు అన్ని కొత్త ఫ్యాట్స్ వచ్చేసాయి, డోంట్ ఈట్ వైట్ రైస్, ఈట్ ఓన్లీ మిల్లెట్స్, ఇట్లాంటివన్నీ? నేను ఐ ప్రాక్టీస్ వన్ క్లీన్ ఫుడ్ వన్స్ అ డే. సో దట్ ఐ డూ. ఒక పూట బయట తినాల్సి వచ్చినా కూడా ఇంట్లో తినేది మాత్రం ఐ నో వాట్ ఐఎమ్ ఈటింగ్. అండ్ స్లోలీ ఓవర్ టైమ్ మా ఇంట్లో కూడా వీ హ్యావ్ చేంజ్డ్. దోశ చేయాలనుకోండి, బియ్యము మినపప్పు కాకుండా వి విల్ యూస్ మిల్లెట్స్ ఇన్ ఇట్ అనమాట. సో అట్లాంటిది. బట్ నేను నా దోశ నేను తినాలి, నా ఇడ్లీలు నేను తినాలన్నమాట. ఐ కెనాట్ షిఫ్ట్ టు పొద్దున్న మూడు ఎగ్స్తో నేను ఆమ్లెట్ వేసుకోవాలి, అట్లా ప్రోటీన్ ఇంక్రీజ్ అవ్వాలంటే అలవాటు లేని ఫుడ్ ఐ కెనాట్ ఈట్. అవసరం కూడా లేదు. సో ఐ థింక్ లెర్నింగ్ మన ఇండియన్ ఫుడ్స్ ని ఎలా మనకి కావాల్సినట్టు మనం చేసుకోవాలన్నది బాగా నేర్చుకున్నాను అనమాట. సో దీస్ ఆర్ ద థింగ్స్. థర్డ్ థింగ్ ఈస్ nurturing relationships and friendships. So this is very 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 important. So idi nenu being in the government hospital I have learned that life is short and manaki chala we get very few opportunities, so we should be happy whenever we can. So that is maybe the happiness, see. Yeah, that is so infectiously visible. And నిజంగా భగవంతుడు మీకు మరింతగా అది ఎప్పటికీ ప్రసారిస్తూ ఉండాలి. మీ ద్వారా ఎంతమంది పేషెంట్లు కోలుకున్నారు, ఎంతమందికి మంచి జరుగుతుంది డాక్టర్ సుధా సిన్హా. థ్యాంక్ యూ.